మాధవ అనేది ఒక నామము, అందులో కంప్యూటర్ డీసెంట్రలైజ్ అవుతుంది. ప్రయత్నించి చూడండి, జరగకపోతే మన శాస్త్రం తప్పు అని, మనం చెప్పినది తప్పు అని ఒప్పుకుంటాం. ఒకసారి మాధవ నామ భజన చేయండి, ప్రపంచంలోని అన్ని బాధలు మనుషుల నుండి దూరం అవుతాయి. అందుకే భగవాన్ కల్కి పేరు మాధవ అని. నిత్య పంచసఖ, భగవంతుని పరమ పంచసఖులలో ఒక్కరైన బలరాం దాస్ వ్రాశారు. अष्ट बाहुरे अष्ट आयुध कली शेषे जन्म हेबे माधव आ माधव नाम को जेहू जपई जन्म मरण तो ताहर नाही. దీని అర్థాన్ని కూడా వివరిస్తాను. 8 ఆయుధాలతో కల్కి భగవాన్ రానున్నారు. ఎందుకంటే భగవాన్ కల్కి కేవలం ఖడ్గాన్ని మాత్రమే పట్టుకోరు. శాస్త్రంలో వ్రాసి ఉంది, శ్వేతమూర్తి, శ్వేతవాస. భగవాన్ యొక్క వర్ణం ఏమిటి? కల్కి యొక్క వర్ణం నలుపు కాదు, శ్వేతవర్ణం. శుక్లాంబరం ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నో ప్రశాంత్. మహావిష్ణువు కల్కి అవతారంగా ఉంటారు. కల్కి అవతారం మహావిష్ణువుగా ఉంటారు. మహావిష్ణువు వచ్చేటప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టుతారు. వారి వర్ణం చంద్రవర్ణం ఉంటుంది. కాబట్టి కల్కి భగవానుడి స్వరూపం యొక్క వర్ణన ఇలా ఉంది. శ్వేతమూర్తి శ్వేతవాస శ్వేతస్వ వాహనం ఆజాను లంబిత భూజ అస్థి చర్మ సుశోభనం. అంటే అస్థి చర్మ మానవ జీవిత ధర్మంలో వస్తారు. శంఖ చక్ర ధరం దేవం హలముసల ధారిణం పూర్ణ అభంభద్రా సుదర్శన సుదర్శనం భవిష్యత్ పురాణ భవేత్ భవనాసనం కారణం వందే శ్రీ కల్కి రూపాయ దేహి పాదే శరణం. అందుకే భగవాన్ కల్కి 8 ఆయుధాలు అనగా 4 యుగాల ఆయుధాలను ధరించి వస్తారు. రామ అవతారం, భగవాన్ విష్ణు అవతారం, కృష్ణ అవతారం మరియు కలియుగంలో కల్కి అవతారం అన్నీ కలిసి 8 ఆయుధాలతో వస్తారు. అందులో వ్రాయబడింది, మాధవ నామం భజించేవారు జన్మ మరణ బంధాల నుండి విముక్తి పొందుతారు. అంటే వైకుంఠం పొందుతారు మరియు సత్యయుగ మానవులు అవుతారు అని. అందుకే మన సంప్రదాయంలో మాధవ నామాన్ని భజిస్తారు. మరియు అచ్యుతానంద ఇలా వ్రాశారు, మాధవ ఆచార్య సంప్రదా హోయిబ చిత్తా హేవ నిత్యానంద సెకాళే జాణిబు కలియుగ శేష కల్కింక లీలా. అంటే భగవాన్ కల్కి సంప్రదాయాన్ని మాధవ సంప్రదాయం అని పిలుస్తారు. ఇది భగవాన్ కృష్ణుడి సంప్రదాయం మరియు జగన్నాథ మహాప్రభువు సంప్రదాయాన్ని మాధవీయ పరంపర అని కూడా అంటారు. మరియు జగన్నాథుడి గుప్త మంత్రం మాధవ అని ఉంటుంది. అంటే ముఖ్య సేవకుడు మాధవ నామంతో ప్రసాదం అర్పిస్తారు. ఎవరికీ ఈ విషయం తెలియదు. కానీ మొదటిసారి ఈ విశ్వ సనాతన ధర్మం దానిని బయటపెట్టింది. ఇది జగన్నాథుని మంత్రం కూడా. కాబట్టి అన్ని సంప్రదాయాల కలయిక ఉన్న సంప్రదాయానికి సుధర్మ మహామహా సంఘం అని పేరు. మరియు ప్రజలు దానిని మాధవ సంప్రదాయం అని పిలుస్తారు. భగవాన్ చైతన్య మహాప్రభు రగిల్చిన భక్తి అనే అగ్ని సత్యయుగంలో అందరి నుదుటిపై అదే ఉంటుంది. నిత్యానందం అంటే భగవాన్ చైతన్య మహాప్రభు. కాబట్టి కాలం చాలా విపరీతంగా ఉంది మరియు మాధవ నామం ఉద్ధారణ చేస్తుంది. మాధవ మాధవ నిత్య చహళ పడివ ଦେଖିଲା ବେଳକୁ ତାକୁ ଚିହ୍ନି ନ ପାରିବ ସରିଗଲା ଲୀଳା ରାମ ହରି ହରି ଘୋଷ ପଦାରବିନ୍ଦରେ ଯାଇ శరణ తు భోస. అచ్యుతానంద చెప్పిన విధముగా భగవాన్ జగన్నాథుని రూపంలో లీలలు 5000 సంవత్సరాల తరువాత ముగుస్తాయి. అందరికీ విన్నపం చేస్తున్నారు, మాధవ శరణంలోకి వెళ్ళండి, శరణంలోకి వెళ్ళండి. మరియు మాధవ నామం ప్రపంచంలో గొప్పగా ప్రచారం చెందుతుంది. కానీ కొన్నిసార్లు మాధవుడిని పెద్ద భక్తులు కూడా గుర్తించలేరు మరియు మాధవుడిని గుర్తించే వారిని మాత్రమే భగవాన్ జగన్నాథుడు పిలిచాడు, ఇతరులను కాదు. మాధవ అనేది ఒక నామము, అందులో కంప్యూటర్ డీసెంట్రలైజ్ అవుతుంది.
మేము ఇష్టపడితే పెద్ద పెద్ద పరంపరలను తెచ్చి కూర్చోబెట్టగలిగేవాళ్లం. వారితో సంయోగం చేసినా ఫలితం రాలేదు. దాని కారణం సో బడ భాగి జో రామచరణ్ అనురాగి. అదృష్టం ఉన్నవారు సత్సంగానికి వస్తారు, మరియు ఈ మహాకుంభానికి వచ్చేవారికి అదృష్టం కావాలి. అంటే కొంత అదృష్టం సహాయంతో ఒక జన్మలో ఒక పెద్ద సంప్రదాయం సృష్టించబడుతుంది. కానీ నిరంతరం భగవంతునితో పాటు వచ్చేవారు ఎల్లప్పుడూ భగవంతుని పనిలో నిమగ్నమై ఉంటారు. అందుకే భవిష్య పురాణంలోని అంశాల ప్రకారం మన చేతిలో 12 సంవత్సరాల సమయం ఉంది. ఎక్కువ సమయం లేదు. నేను ఎవరు, అతను ఎవరు, నేను, నాది, నువ్వు, నీది అనేది వదిలిపెట్టండి. ఎందుకంటే ఇది అచ్యుతానంద భగవానుడి వాణి. ప్రతిదీ వదిలి నేను, నాది, మీరు మరియు మీది మాత్రమే మిగిలి ఉంటే సత్యయుగంలో ఆ సంప్రదాయం పనిచేయదు. ఎందుకంటే సత్యయుగంలో అందరూ ఒక్కటే. అందరూ బ్రాహ్మణులు అవుతారు, అందరూ బ్రహ్మకర్మ చేస్తారు, మరియు అదే బ్రహ్మకర్మ ఇప్పుడు త్రికాల సంధ్య యొక్క విశ్వ సనాతన ధర్మం ద్వారా ప్రచారం చేయబడింది. ఎందుకంటే రాబోయే 10 నుంచి 12 వరకు సంవత్సరాలలో సత్యయుగం ఏర్పడుతుంది. ఆ సమయంలో చేయడము కాదు, ఇప్పటి నుంచే ప్రారంభించి ఆ సమయానికి చేరుకోవాలి. ఇది భగవంతుని ఇష్టం, నాది కాదు. అందుకే నేను సాధువులను పిలుస్తాను. కానీ విషయం ఇదే, 2025 నుండి వినాశనం ప్రారంభమవుతుంది. మరియు అది జరగకపోతే మనం సరిగా మాట్లాడలేదు అని ఒప్పుకుంటాం. వినాశనం 2025 చివరికి 2026లో. ఎందుకంటే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది, సాధువులు వస్తారు. వ్యాధి ఉంటే ఎవరు వస్తారు? ఇప్పటి వరకు ప్రచారం జరగలేదు. ఆ కారణంగా వ్యాధి ఆగిపోయింది. ప్రచారం పూర్తయ్యాక సాధువులు నామము, త్రిసంధ్య అన్నిటినీ ప్రచారం చేయడం మొదలు పెడతారు. అప్పుడు మనకు వెళ్ళనవసరం లేదు. మీరు వెళ్ళనవసరం లేదు. మీరు ఆశ్రమంలో కూర్చుని దానిని ప్రచారం చేస్తారు. అది మొత్తం మానవ సభ్యతలో ప్రచారం అవుతుంది. హఠాత్తుగా వ్యాధి వచ్చినప్పుడు ఎవరూ రాలేకపోతే దాని ఉపయోగము ఏమిటి? బారణ బెళకు విహన వంటివి చిహ్ని నపారివే కేహి. అంటే చివరి సమయంలో, ఆ సమయంలోనే భగవాన్ కల్కి యొక్క భవిష్యత్ పురాణాన్ని బీజ రూపంలో అమృతం సేవిస్తారు. సాధువులు, సంతులు, భక్తులు మరియు ఆ కోవకు చెందిన వారే ఉద్ధరించబడతారు. కాబట్టి సమయం మన చేతిలో లేదు. రాబోవు సమయంలో వ్యాధి రానుంది, మరియు ఆ వ్యాధికి రక్షణ మంత్రం త్రికాల సంధ్య అవుతుంది. దానిని అందరూ చేయాలి. మరియు కనీసం 3 సంవత్సరాలు చేయకపోతే అది సిద్ధించదు. ముందుగానే చెప్పుతున్నాను, 1 సంవత్సరం, 2 రోజులు, 3 రోజులు చేస్తే సిద్ధించదు. 3 సంవత్సరాలు చేయాలి. మరియు త్రికాల సంధ్యను 3 సంవత్సరాలు చేసిన తరువాత వారు సిద్ధ సంతులుగా మారుతారు. వారి కలియుగ మానవ శరీరం దివ్య శరీరంగా మారుతుంది. ఎంత వ్యాధి, ఎంత ఆపద, ఎంత పంచభూత ప్రళయం వచ్చినా ఆ శరీరానికి అల్పమైన హాని కూడా జరగదు. ఇది పెద్ద విచారధార. ఎలాగంటే ఈరోజు సాంప్రదాయకత భారతదేశంలో వ్యాపించింది. నేను చెప్తాను. పూర్వ పశ్చిమ రంగ వర్ణ ହେବ గిరి ମାଳା ଚମକିବ ଲୁହା ଖଣ୍ଡାମାନ ଭାରତେ ବୁଲିବ ରଷିଆ ଶାସନ ହେବ. ఇది ఒరియాలో వ్రాసి ఉంది. అంటే పూర్వ మరియు పశ్చిమ ప్రదేశాలు యుద్ధం వల్ల ఎర్ర రంగులోకి అవుతాయి, మహాభారత యుద్ధంలో లాగా. మరియు భారతదేశంలో లోహపు ఖడ్గం భారతదేశం అంతటా తిరుగుతుంది. సాంప్రదాయక హింస జరుగుతుంది. నేను చెప్తాను. మరియు ఆ సమయంలో భారతదేశంలో రష్యా పాలన ఉంటుంది. అంటే రష్యా వచ్చి భారతదేశాన్ని పాలించదు, భారతదేశానికి బాధ్యతలు తీసుకుంటుంది మరియు మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. అదే సమయంలో త్రిజట వంశస్థులకు పాలనకు కొంతకాలం లభిస్తుంది. త్రిజట అంటే సీతామాతకు సేవ చేసినవారు. కలియుగంలో 13 సంవత్సరాల పాటు వారి పాలన ఉంటుంది. భగవాన్ రాముడు మరియు మాత సీత వారిపై కృప చేశారు. మొదట ఒడిశాలో వారి పాలన ఉండేది. ఇది అచ్యుతానంద వ్రాశారు.
అది అయిపోయిన తరువాత ఢిల్లీ సింహాసనముపై వారి పాలన వచ్చి అది అయిపోయిన తరువాత మోదీ ప్రభుత్వం వచ్చింది. ఇది శాస్త్రంలో వ్రాసి ఉంది. అచ్యుతానంద ఇది బ్రహ్మవాణి అని చెప్పారు. मुकहुछि बोली मोहर वाक्यानु है पूर्व खंजी चंती धाता कर्म वाम हेले कल्पना ग्रासीव प्रकृति काटीव चिता. వారు చెప్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను వ్రాస్తున్నాను, అర్థం కాలేదా? ఇది పూర్వకాలం, అంటే ఆదియుగం నుండి భగవాన్ నారాయణుడు సృష్టించాడు. నేను కేవలం వ్రాస్తున్నాను, ఉద్ధరిస్తున్నాను. సంత్ తుకారాం, సంత్ ఏకనాథ్, సంత్ రామలాల్ ఆచార్య, సంతులు వివేకానంద, రామకృష్ణనంద వంటి భారతదేశంలో అనేక సంతుల పరంపర వచ్చి శాస్త్రాలను పునః పరిశీలించారు. దానిని అచ్యుతానంద పునః పరిశీలించారు. నిజానికి శాస్త్రాన్ని భగవాన్ ఆదియుగంలో సృష్టించారు. మరియు ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకుని వారిని ప్రకృతి మోసగిస్తుంది. పంచభూతాలు, ప్రకృతిలోని రోగాలు, వ్యాధులు వారిని మోసగిస్తాయి. పెద్ద జ్ఞానులైన అర్థం చేసుకోకపోతే మరణ సమయంలో వారికి ఒకసారి ఎవరో అన్నారు మరియు శాస్త్రాల గురించి చర్చ జరిగింది కానీ మేము నమ్మలేదు అని ఆలోచిస్తారు. సంత అచ్యుతానంద ఇది భగవాన్ వాణి అని వ్రాశారు.